హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను ఒక లాంగ్ ఫ్రాక్ని నేను వేసుకోవట్లేదు. ఒక 2-3 ఇయర్స్ నుండి వేసుకోకుండా అలా ఉంచేసాను. అసలు ఒకసారి కూడా వేసుకోలేదు, ఎందుకంటే అది నాకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదు. అందుకని దాన్ని నేను ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని లెహెంగా టైపు, అంటే మా అక్క వాళ్ళ పాప ఉంది, ఒక 10 ఇయర్స్ ఆ పాపకి, తనకి లెహెంగా టైపు కన్వర్ట్ చేద్దామని అనిపించింది. ఇప్పుడైతే నేను అక్కడ స్టిచ్ ఉంటుంది కదా బాడీ పార్ట్కి, అండ్ కింద గేరా ఉంటుంది కదా ఆ పార్ట్కి మధ్యలో ఉన్న స్టిచ్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అంటే పై పార్ట్ ఒకటి, అంటే టాప్ పార్ట్ ఒకటి, తర్వాత కింద బాటమ్ వచ్చేసరికి ఏం చేశానంటే లైనింగు, తర్వాత మెయిన్ ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ కూడా 2 కూడా డివైడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మన నడుము కొలత ఒకలా ఉంటుంది, పిల్లలది ఒకలా ఉంటుంది, కాబట్టి ఆ విధంగా విడివిడిగా తీసేసాను. తర్వాత ఇక్కడ పై పార్ట్కి వచ్చేసరికి తన సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్కి నేను మార్కింగ్ చేసుకున్నా. అంటే తను ఎక్కువగా స్లీవ్స్లెస్ వేస్తుంది, అందు గురించి ఇది ఏంటంటే స్లీవ్స్ కూడా అంత నాకు ఎందుకు ఈ ఫ్రాక్ తీసుకున్న కాడి నుండి అంత నచ్చట్లేదన్నమాట. తీసుకున్నాను కానీ ఎందుకో ఫిట్టింగ్ అయితే అస్సలు బాగోదు. ఎన్నిసార్లు కుట్లు వేసుకున్నా సరే ఇంకా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పొడవు వచ్చేసరికి 14 ఇంచెస్ ఉంది. తర్వాత చంక వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ బ్రెస్ట్ దగ్గర వచ్చేసరికి 7 ఆర్ 8 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నా. అంటే తన కొలత బట్టి నేను డ్రా చేసేసి కట్ చేసేసాను అనమాట. తర్వాత దీనికి ఏంటంటే నెక్ కూడా ఏమీ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్సెస్కి చిన్నగా ఇస్తాడు కదా నెక్, కాబట్టి తనకి సరిపోతుంది అనిపించింది. అందు గురించి ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి అలాగే ఉంచేసాను, కానీ బ్యాక్ వచ్చేసరికి ఏదో కొంచెం ఓల్డ్లా అనిపించింది, ఓల్డ్ ఫ్యాషన్లా అనిపించింది. అందుకని ప్రజెంట్ అందరూ కూడా పాట్ నెక్ టైప్ యూస్ చేస్తున్నారు కదా, దాని గురించి అని నేను ఏంటంటే ఇక్కడ కట్ చేశాను అనమాట. కొంచెం లెక్కన నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి దాన్ని కుట్టేద్దాం, అంటే పైపింగ్ ఏదైనా వేసి స్టిచ్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ క్లాత్ యూస్ చేస్తున్నాను. అంటే ఇందులో ఎక్స్ట్రాగా నేను పెట్టుకున్నది ఏమీ లేదు, ఓన్లీ గోల్డ్ కలర్ క్లాత్, అది కూడా నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇదేంటంటే ఇక్కడ చంకల దగ్గర నేను కట్ చేశాను కదా అక్కడ, తర్వాత నెక్కి వీటికి ఏంటంటే ఒక పైపింగ్లా వేశాను. పైపింగ్ అంటే సన్నటి పైపింగ్ కాదు, రెడీమేడ్ డ్రెస్సెస్లో కొంచెం లావుగా పట్టీలా వస్తుంది కదా ఆ విధంగా వేశాను. ఇక్కడ కింద బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేశానంటే నడుము కొలత ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా వచ్చేలాగా చిన్ని కుర్చీలు పెట్టుకుంటూ, లైనింగ్ క్లాత్కి కూడా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేశాను అనమాట. కుట్టేసిన తర్వాత దీనికి కూడా గోల్డ్ కలర్ క్లాతే తీసుకుని పట్టీ ఉంటుంది కదా నడుము బెల్ట్, ఆ బెల్ట్ కింద స్టిచ్ చేసేసాను. కానీ దానికి ఏంటంటే నేను థ్రెడ్స్ పైపింగ్ అంటే నార్మల్గా కట్టుకునేలాగా అనుకున్నాను, కానీ కట్టుకునేలా అంటే అంత బాగోదు, లుక్ అనిపించింది. అందుకని వెలస్టిక్ ఉంటుంది నా దగ్గర, అది నేను వేసేసాను. తర్వాత చివర్లో 2 కలిపి కూడా లోపలికి కుట్టేసాను అనమాట. ఇది నాకు స్టిచ్చింగ్ అంతగా రాదు, ఎందుకంటే ఈ మధ్యలోనే నేను నేర్చుకుంటున్నా, అది కూడా యూట్యూబ్లో చూసి. అందు గురించి నేను స్టిచ్చింగ్ ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే నాకే సరిగా రాదు కదా అందు గురించి. ఇక్కడ చూసారా ఈ విధంగా అనమాట. లోపలికి అంటే వెనకాల వైపు ఏమీ, అంటే చాలామంది పిల్లలకి ఏంటంటే గుచ్చుకుంటున్నట్లు ఉంటే వేసుకోరు కదా, అందుకోసం నేను ఏంటంటే బ్యాక్ సైడ్కి ఎటువంటి ఖర్చులు ఏమీ లేకుండా అంతా కూడా నీట్గా కుట్టాను. ఇది టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది ఇది ఎలా కుట్టుకోవాలనేది. చూసారా ఎలా టర్న్ అయిందో ఇది. అసలు ఆ ఫ్రాక్ ఎందుకంటే నేను చెప్పాలని కూడా లేదు, ఎందుకంటే ఎన్నిసార్లు సరే వేసుకుందామని తీసుకుంటాను, నాకు ఎందుకో వేసుకోబుద్ధి అవుతుంది అనమాట. దాన్ని చూస్తే నా ఫిట్టింగ్ కానీ ఏది కుదరలేదు అసలు. అందుకని నేను ఈ విధంగా కన్వర్ట్ చేసేసాను. చూసారా అసలు చాలా అంటే చాలా బాగుంది, బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ఏమైనా వేసుకొని ఫ్రాక్స్ ఉంటే మీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇలా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. తర్వాత దీన్ని వచ్చేసరికి నేను ఒక చున్నీతో పేరప్ చేశాను. ఈ చున్నీ కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఒక వైట్ డ్రెస్ ఉండేది నాకు, దాని మీదది, అది అలా పెట్టి ఉంచాను అనమాట, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అని. దీనికి కరెక్ట్గా సెట్ అయిపోయింది. పిల్లలే కదా ఇలా నెక్కి వేసుకుంటారు. కావాలి అంటే దీనికి మనం లేస్ ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ పైపింగ్లో వేసాను కదా అది కూడా అటాచ్ చేసుకోవచ్చు. కానీ నాకు అలా ప్లెయిన్గానే ఉంచాలనిపించింది. లెహంగా వేసుకుంటే ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.